హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనీస్ కుకింగ్ మంత్ర. ఈరోజు నేను డిఫరెంట్ స్టైల్లో చేపల పులుసు తయారు చేస్తున్నాను. మనం చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, హాఫ్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేయడానికి 15 మినిట్స్ పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో 7 to 8 మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. మెంతులు కనుక ఎక్కువ వేసినట్లయితే కూర చేదవుతుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేయండి. 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి కలపండి. ఆ తరువాత పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ఆ ముక్కలు యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ వేసి కలిపి మూతతో కవర్ చేసి బాయిల్ అవనివ్వండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలపండి. కొంచెం కొత్తిమీర వేసి కలిపి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తరువాత పైన లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ పాటు ఉడికించాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ను ఓపెన్ చేసి వాటర్ బాయిల్ అయిందో లేదో చూడండి. కొంచెం సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యారినేషన్ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ను ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో కలిపి మిక్స్ చేయండి.
ఫిష్ అంతా మిక్స్ చేసి పైన లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ పాటు బాయిల్ అవనివ్వండి. ఫిష్ ఒక సైడ్ బాయిల్ అయిపోయిన తరువాత దాన్ని రెండవ సైడ్ వైపు తిరగవేసి మా ఫిష్ను బాయిల్ అవనివ్వండి. టూ మినిట్స్ తర్వాత 2 సైడ్స్ ఫిష్ బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం tamarind పల్పుని అందులో యాడ్ చేసి మిక్స్ చేయాలి. మ్యారినేషన్ టైంలో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి చింతపండు రసం చూసుకువేయండి. ఇప్పుడు ఈ గ్రేవీకి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వండి. ఇప్పుడు గ్రేవీని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఫిష్ పులుసు రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.